ఈరోజు గాజువాకలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి లక్ష చీరలతో నిర్మాణం చేసినటువంటి యొక్క సుందర వస్త్ర మహాగణపతి వారి యొక్క ఆగమనానికి ఈరోజు హాజరై స్వామి యొక్క దర్శనాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఈ వేదిక ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అందరికీ కూడా సందేశాన్ని ఇస్తున్న విషయం ఏమంటే, ఈరోజు మన భారతదేశం అనేటువంటిది సంప్రదాయాలకి, సంస్కృతికి, నాగరికతకు, ఆచార వ్యవహారాలకు, మానవతా విలువలకు, ఆఖరికి ఈ దేశం నిలయం, ఈ దేశం ఒక చిరునామా వంటిది. అటువంటి దేశంలో ఈరోజు రోజు రోజుకి కూడా ఈ సరదాలు, సందడులు అనబడేటువంటి ఆర్భాటాల్లో పడి మనుషులందరూ కూడా ఆధ్యాత్మిక విలువలకు దూరం అవుతున్న పరిస్థితుల్లో మరి ప్రప్రథమంగా ఆది పూజ్యుడు వినాయకుడు కాబట్టి మరి చక్కగా ఇప్పటి నుంచి అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతమైన నిద్ర పొందలేకపోతున్నారు. ఉదయం లేచేటప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి మెలకువ పొందలేకపోతున్నారంటే అంత రకమైనటువంటి బాధలతో ప్రతి ఒక్కరు బ్రతుకుతా ఉన్నారంటే దానికి కారణం మన ఒక వ్యవహారాలే. కాబట్టి మరి చక్కగా ఏ రోజైతే మనిషి తనను తాను సవరించుకోగలుగుతాడో, తన సంస్కారవంతంగా మారగలుగుతాడో ఆ రోజు మాత్రమే ప్రశాంతమైన జీవితం అందుతుంది. కాబట్టి మరి చక్కగా ఆ రకమైనటువంటి జీవనం కావాలి అని అంటే అది ఆధ్యాత్మికతోనే సాధ్యం. కాబట్టి మరి వినాయక చవితి ఉత్సవాల్ని సాంప్రదాయబద్ధంగా ఏదైతే మన ధర్మం మనకు చెప్పిందో ఆ యొక్క అనుసరణలో మనం లోబడి పనిచేస్తే అది దైవానికి కానీ ఈ యొక్క దేశానికి కానీ ఎంతో ఉపయోగకరమని తెలియజేస్తూ మరి చక్కగా ఈ సినిమా హీరోలు, ఈ రాజకీయ పార్టీ నాయకులు వీరి ఆకారాల్లో గణపతులతో పూజలు చేయడం అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది ఖచ్చితంగా దైవానికి అవమానకరమే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఏదైతే గణపతి వారి యొక్క యథార్థ స్వరూపం ఉందో, నిజ స్వరూపం ఉందో ఆకారాలతో పెట్టుకొని ఎక్కడా కూడా ఏ మతంలోని కూడా వారి దైవాల్ని అవమానించరు, అవమానిస్తే కూడా ఒప్పుకోరు. కానీ ఎలాగో చాలా వరకు మనం గమనించాం, మీ దేవుళ్ళు రాళ్ళు, మీ దేవుళ్ళు సైతాన్లు, మీరు అందరూ పాపాత్ములు, మీరందరూ నరకానికి పోతారని చెప్పినా మనం ఏమి పట్టించుకోవట్లే. కానీ కనీసం మన దైవాన్ని మనం అవమానించకుండా పద్ధతిగా ఈ వినాయక చవితి ఉత్సవాల్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే అది అందరికీ కూడా శ్రేయస్కరం. ఆఖరికి జననీ జన్మభూమిత్యా స్వర్గాధిపి కరియస్ అని చెప్పి రాముడు చెప్పినటువంటి మాట, అంటే పుట్టినటువంటి నేల స్వర్గం కంటే గొప్పది అని చెప్పి ఆ యొక్క నేల రుణాన్ని తీర్చుకోవాలి, ఆ యొక్క నేలకు పేరు నిలబెట్టేటట్టుగా పనిచేయాలని చెప్పి మన యొక్క చరిత్ర ఉదాహరణ. కాబట్టి పేరు నిలబెట్టి అక్కర్లేదు, కానీ ఉన్న పేరు తీసుకోకుండా మనం పద్ధతిగా జీవిస్తే అదే చాలా సంతోషం అని తెలియజేస్తూ మరొకసారి విశాఖ ప్రాంతానికి గాజువాకలో సుందర వస్త్ర మహాగణపతి ఒక కొత్త వినాయక చవితి పర్వదినంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనాన్ని చేసుకొని చక్కగా ఈ సేవల్లో పాల్గొని మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే ఇంకా చక్కగా వారు మంచి కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఈ యొక్క దేశానికి, ఈ యొక్క ధర్మానికి అంకితం చేస్తూ వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అభినందిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా వినాయక చవితి పట్ల ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ వినాయక చవితిని ఇంకా సజావుగా, ఇంకా కూడా నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగేటట్టుగా వారు కార్యక్రమాల్ని ప్రణాళికలు చేసి, ఇప్పటికి ఎలాగైతే డీజేలకు పర్మిషన్ లేవని చెప్పారో అలాగే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. కాబట్టి ఒకప్పుడు ధర్మాన్ని ఆధారంగా చేసుకుని నడిచిన దేశం ఈరోజు రాజకీయాల ఆధారంగా చేసుకుని నడుస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు కేవలం రాజకీయాల వరకు పరిమితం అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవడం. కాబట్టి ఎవరి ప్రాంతాల్లో ఆ స్థానికంగా ఉండేటువంటి యొక్క వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి అధిపతి అయినటువంటి సీఎం గారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ వినాయక చవితిని ఇంకా జాగ్రత్తగా జరిగేటట్టుగా ప్రత్యేకమైన దృష్టిని, సమీక్షలను ఏర్పాటు చేసి ఇంకా మంచి యొక్క సూచనలు ఇచ్చి ఈ యొక్క భవిష్యత్ తరాలకి ఈ మన యొక్క సాంప్రదాయాలు ముందుకు వెళ్లే దిశగా అందరూ ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ మీడియా వారందరికీ కూడా చక్కగా ఈరోజు సమాజానికి వారధిగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.